జిల్లా గణపవరం మండలానికి చెందిన అల్లూరి జయ రమ్యశ్రీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 600కు 577 మార్కులు సాధించింది. ప్రథమ స్థానం పొందిన రమ్యశ్రీ రెండో ఏడాది ఫీజును పార్లమెంట్ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీని శ్రీనివాస్ వర్మ అభినందించారు. రానున్న రోజుల్లో రమ్యశ్రీ ఉన్నత విద్యకు తోడ్పాటు అందిస్తామని సుభాష్ పేర్కొన్నారు. అప్పుడు కూడా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జాయిన్ కావాల్సినటువంటి సందర్భంలో సుభాష్ గారు ఆమెకి ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా 96% మార్కులు సాధించింది రమ్యశ్రీ. అందుకు గాను రెండో సంవత్సరాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో సుభాష్ గారు ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఫీజుని కళాశాలకి చెక్ రూపంలో చెల్లించడం జరుగుతోంది. మరి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక కూడా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇంజనీరింగ్ గానీ ఇతర విద్యలో గానీ రమ్యశ్రీకి ఇదే విధంగా మంచి మార్కులు సంపాదించుకుని ముందుకెళ్లినట్లయితే ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ అమ్మాయి పూర్తిగా విద్యను పూర్తి చేయడానికి సుభాష్ గారు ఇతర మిత్రులు అందరూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రమ్యశ్రీకి చెప్తా ఉన్నాం, ఎవరైతే దాతలు ఉన్నారో వారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చదువులో శ్రద్ధ చూపాలి. ఈ విధంగా శ్రద్ధ చూపి చదివినట్లయితే వేళ చదువుకి ఆర్థిక లేమి అంటే డబ్బులు లేని కారణంగా ఏ పిల్లలు విద్యార్థుల యొక్క చదువు ఆగకూడదు అనేటువంటి ఆలోచన మనంతా కూడా చేయాలి. డబ్బులు లేకుండా చదువు పూర్తి చేయలేనటువంటి విద్యార్థుల వల్ల సమాజానికి దేశానికి నష్టం జరుగుతుంది. తెలియనటువంటి విద్యార్థులు మేధావులైనటువంటి విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతే అది సమాజానికి దేశానికి నష్టం. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా వెనకబడి తెలివైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత పౌరులైనటువంటి మనందరి మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా చెప్తూ